ఇప్పుడు కేవలం 7999 కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. రైతులకు రుణమాఫీ జరగలేదు. బ్యాంకులో వచ్చి ఊర్ల మీద పడుతున్నారు, లీగల్ నోటీసులు ఇస్తున్నారు. బ్యాంక్ అధికారులు ఇలా రైతులని నానా ఇబ్బందులు పెడతా ఉంటే ఈ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. రుణమాఫీ ఎగబెట్టిండ్రు, వడ్లకు మక్కలకు 500 బోనస్ అని మోసం చేసిండ్రు. రైతు బంధు 15,000 ఇస్తామని దగా చేసిండ్రు. కౌలు రైతులకు 15,000 ఇస్తామని మాట తప్పిండ్రు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని మోసం చేసింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. అంటే 100 రోజుల్లో మీరిచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా రైతులను నట్టేట ముంచింది ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ. బాధ కలిగే అంశం ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ రైతుల విషయంలో దొందే. బీజేపీ ఏం చక్కగా చేసింది, ఢిల్లీలో నల్ల చట్టాలను రద్దు చేయాలని, దేశంలో కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులకు ఉరితాళ్లు బిగించినట్టయితుందని ధర్నాలు చేసిండ్రు రైతులు. ఢిల్లీ నడివీధుల్లో పోరాటం చేసి 700 మంది రైతులు ప్రాణాలు అర్పించారు. మరి అప్పుడు దిగొచ్చిన ప్రభుత్వం మేము రైతులకు మేలు చేస్తామని, కమిషన్ ఏర్పాటు చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని మాట ఇచ్చిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఏమైంది చట్టబద్ధత? స్వామినాథన్ కమిటీ రిపోర్ట్లు అమలు చేస్తామని చెప్పారు. మద్దతు ధరకు చట్టబద్ధత ఇస్తామని చెప్పిన బీజేపీ ఇవాళ మాట తప్పింది. ఈ రోజు కూడా బీజేపీ రైతులకు రుణమాఫీ చేసింది లేదు, రైతులకు వచ్చిన మేలు చేసింది లేదు. ఇవాళ మీరు కూడా రాష్ట్రంలో చూస్తున్నారు, కేసీఆర్ బయటకు వెళ్ళాక బీజేపీ వాళ్ళు కాళ్ళు తెచ్చారు. యాడుందరా వీళ్ళంతా? కేసీఆర్ నల్గొండ పర్యటనకు బయలుదేరితే అప్పుడు బీజేపీలోకి యాడికి వచ్చింది రైతులు. అప్పుడు ఏం చేసింది? నిన్న దీక్షలు పట్టింది. మన దీక్షలు ఇవాళ ఉన్నాయని, కేసీఆర్ బయలుదేరిందని మనకంటే ముందు ఒక రోజు నిన్న దీక్షలు పట్టింది. మరి ఇంకో ఏడవైంది? మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు సాయం చేయండి. ఈ కరువు పర్యటనకు కేంద్ర బృందాలను పిలిపియండి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎండిపోయిన పంటలకు, వడగళ్ల వాన పడ్డ నష్టపోయిన పంటలకు కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం చేయించండి. అంటే దొందే. ఇటు రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతున్నది, కేంద్ర ప్రభుత్వం కూడా రైతులకు మొండి చేయి చూపుతా ఉన్నది. బీజేపీలకు ఇంత కరువు వచ్చినా, పంటలు ఎండినా, రైతులు ఆత్మహత్య చేసుకున్నా బీజేపీలు కదలలే. కేసీఆర్ కాలు బయట పెట్టగానే, కేసీఆర్ ఉద్యమాలు ప్రారంభించగానే అప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీలు కళ్ళు తెరిచి నిన్న దీక్షలంట పట్టింది. దీక్షలు చేయాల్సింది బీజేపీలు ఇక్కడ కాదు, ఢిల్లీలో పోయి చేయండి. మీ కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టండి. రాష్ట్రంలో కరువు ఛాయలు వచ్చినాయి, లక్షలాది ఎకరాల్లో పంట ఎండుతా ఉన్నది. ఢిల్లీ నుంచి కేంద్ర బృందం వచ్చి ఈ రాష్ట్రంలోని